నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. సామాన్యంగా శంకర సంప్రదాయంలోని సన్యాసులు కానీ ఏ ఇతర సంప్రదాయాల వారైనా కానీ గురుస్తోత్రంతో ప్రారంభిస్తుంటారు. మామూలుగా అందరూ చేసే పని అది. ఆ గురు పరంపరలో నారాయణుడు, శంకరుడు ఎవరి గురువు అయితే వాళ్ళను స్మరిస్తున్నాము అని అంటున్నాము. ఈ మధ్యలో ఎవరెవరున్నారు? నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్యమదాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శంకరుల వారు ఎవరి శిష్యుడు అంటే గోవిందయతి శిష్యుడు. ఆ గోవిందయతి గౌడపాదుల శిష్యుడు. గౌడపాదుడు శుకుని శిష్యుడు. శుకుడు వ్యాసుని యొక్క కుమారుడు. వ్యాసుని తండ్రి పరాశరుడు. పరాశరుని తండ్రి శక్తి. శక్తి తండ్రి వశిష్ఠుడు. వశిష్ఠుని తండ్రి బ్రహ్మ. బ్రహ్మ తండ్రి నారాయణుడు. పైనుంచి కిందికి వస్తే నారాయణుడు, బ్రహ్మ, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు. అంటే శుకుడి దాకా ఒకే వంశ సంతానంలాగా కనిపిస్తుంది. ఆయన కుమారుడు ఈయన, ఈయన కుమారుడు ఆయన అని చెప్పి. ఆ తర్వాత శుకుడి తర్వాత వచ్చేసరికి గౌడపాదుడు, గోవిందయతి వీళ్ళు. మరి శుకుడు సన్యాసి. సన్యాసికి సంసారం ఉండదు. సంసారం ఉండదు కాబట్టి కుమారులు కావటానికి వీల్లేదు. పైనున్న వాళ్ళందరూ కూడా సంసారులే. నారాయణుడు సంసారి, లక్ష్మీదేవి, అట్లనే బ్రహ్మ, సరస్వతీదేవి, వశిష్ఠుడు, అరుంధతి, ఇట్లా అందరూ. శుకుడు, వ్యాసుడు కూడా ఆయన వివాహం చేసుకోలేదు. ఆయన కుమారుడైనాడు శుకుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో. శుకుని కుమారుడు గౌడపాదుడు. గౌడపాదుని కుమారుడు గోవిందయతి. వ్యాసుడు ద్వాపర యుగాంతం నాటివాడు, 5000 ఏళ్ల కిందివాడు. శుకుడు అప్పటివాడే, ఆయన కుమారుడు కాబట్టి. శంకరాచార్యులు ఇప్పుడు చెబుతున్న దాన్ని బట్టి 2 వాదాలు ఉన్నాయి. శంకరుల వారు క్రీస్తు పూర్వం 500 సంవత్సర ప్రాంతంలో ఉన్నాడు అని కొందరి అభిప్రాయం. అంటే శంకరాచార్యుల జీవిత చరిత్ర ఇటీవల పరిశోధించి వ్రాసినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఏమిటనంటే, కాశ్మీర ప్రభువు శంకరాచార్యుల వారిని పూజించినట్టుగా ఒక శాసనం కనిపిస్తున్నది. ఆ శాసనం క్రీస్తు పూర్వం వేయబడింది. దాన్ని బట్టి ఆదిశంకరులు అప్పటివారు అని కొందరి విశ్వాసం. మామూలుగా ఏటైతే శంకరుల వారు 7వ శతాబ్దం 8వ శతాబ్దం వాడు ఈ అధునాతన పరిశోధకుల అభిప్రాయం ప్రకారం. ఏదున్నప్పటికీ కూడా మధ్యలో 3-4 వేల సంవత్సరాలు గడిచినాయి. అంటే శుకుడికి, వ్యాసుడికి, శంకరుల వారికి మధ్య 4000-5000 సంవత్సరాలు గడిచినట్టుగా కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం అయ్యేటైతే కనీసం 3000 సంవత్సరాలు గడిచినట్టు. క్రీస్తు శకంలో కనుక 7వ శతాబ్దం ఆ ప్రాంతం అయ్యేటట్లయితే మరి 4500 సంవత్సరాల దాకా దాదాపు గడిచినట్టుగా. ఈ మధ్యలో ఎంతమంది ఉన్నారు గురువులు? 2 కనిపిస్తున్నారు, గౌడపాదుడు, గోవిందయతి. వీళ్ళు అంతకాలం కొన్ని వేల సంవత్సరాలు జీవించి ఉండవచ్చు. మన
సిద్ధాశ్రమ సంప్రదాయంలో కనుక చూసేటైతే దీర్ఘకాల జీవులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వ్యాసుల వారు ఎట్లాగో ఉన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. ఈ 7 కూడా చిరంజీవులు, వాళ్లకు మృత్యువు లేదు. మృత్యువు లేకపోయినా కొన్ని వేల ఏళ్ళు జీవించి తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో వీళ్ళు ఉండి ఉండవచ్చు. గౌడపాదుడు, గోవిందయతి. శంకరుల వారు మాత్రం 32 సంవత్సరాలే జీవించినట్టుగా మనకు కథలో తెలుస్తున్నది. ఆయన జీవిత చరిత్రలో ఉన్నాయి. తర్వాత సంప్రదాయంలో ఉన్నారు. శంకరుల వారి శిష్యులు పద్మపాదుడు, తోటకుడు, సురేశ్వరాచార్యులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వివిధ పీఠాలకు అధిపతులుగా శంకరాచార్యుల వారు 4 దిక్కులలో 4 పీఠాలను స్థాపించగా ఆయన 4 శిష్యులు 4 ఆ దిక్కులలో పీఠాధిపతులైనట్టుగా కనిపిస్తున్నది మనకు. తర్వాత ఆ సన్యాస పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇందులో మొట్టమొదట వచ్చేటైతే నారాయణం పద్మభువం వశిష్ఠం. వశిష్ఠుడు ఎక్కడివాడు? వశిష్ఠుడు సిద్ధాశ్రమ యోగి, హిమాలయ యోగి, టిబెట్లో పుట్టినటువంటి వాడు. బ్రహ్మదేవుడు 9 మందిని ప్రజాపతులను పంపించాడు భూమి మీదికి. ఆ 9 మందిలో వశిష్ఠుడొకడు. అంటే సరాసరి బ్రహ్మలోకం నుండి ఆయన సృష్టిస్తే సృష్టి పెంపొందించడం కోసం మీరంతా వేల లక్షల మంది పిల్లలను కనండి. ఈ ప్రపంచంలో మనుషులు లేరు, పెంచాలి, జనాభాను పెంచాలి. ఆ రోజుల్లో జనాభా లేకపోతే పెంచాలి, ఎక్కువైతే తగ్గించాలి. ప్రపంచంలో ఉండే అవసరానికి కొద్దీ ఏర్పరచుకునే సిద్ధాంతాలు. మన దేశంలో కుటుంబ నియంత్రణ చేయండి, పిల్లలను కనకండి అని ఇక్కడ చెబుతుంటారు. పాశ్చాత్య దేశాలు కొన్నిట్లో అయ్యేటైతే నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఆ ఏరియాలో అయ్యేటైతే మీరు పిల్లలను కనండి, ఎంతమంది పిల్లలను కంటే అంత బహుమానాలు ఇస్తాం అని ఇప్పటికి కూడా అక్కడ చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే జనాభా తక్కువ కాబట్టి. సృష్టి ప్రారంభ దశలో సృష్టిని పెంపొందించవలసిన అవసరం ఏర్పడింది. అందుకని ఆయన ప్రజాపతులను పంపించాడు. అంగిరసుడు, భృగువు, క్రతువు, పులహుడు, పులశ్చుడు, మరీచి, దక్షుడు, అత్రి, వశిష్ఠుడు, ఇట్లా వీళ్ళందరినీ కూడా పంపించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు అలా వచ్చినవాడు. వశిష్ఠుడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. మానస సరస్సు దగ్గరికి వెళ్ళి మానస సరస్సులో తపస్సు చేయాలి అని అనుకున్నాడు. మానస సరస్సు ఎక్కడున్నదో తెలియకపోతే ఆయన సరయూ నది, ఒక నదిని పట్టుకొని ఆ నది దగ్గర నుంచి, ఆ నది పుట్టిన చోటు మానస సరస్సు కాబట్టి ఈ నది దగ్గర నుంచి గనక వెళ్ళేటట్లయితే ఆ ప్రవాహానికి ఎదురుగా పక్కగుండా వెళ్ళి మానస సరస్సు ఎక్కడున్నదో కనుక్కొని అక్కడ దీర్ఘకాలం తపస్సు చేసి సిద్ధుడైనట్టుగా మనకు వశిష్ఠుడి కథ తెలియజేస్తున్నది. వశిష్ఠుడు పెళ్లి చేసుకోవాలి, సంతానాన్ని కనాలే. దక్ష ప్రజాపతి కూతురు ఊర్జ అని ఉన్నది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విరజుడు మొదలైనటువంటి వాళ్ళను సంతానాన్ని కన్నాడు. ఆయన యజ్ఞములు చేయించేవాడు, తపస్సంపన్నుడు. ఒకసారి నిమ్మి అనేటువంటి మహారాజు ఆయన్ను యజ్ఞం చేయించమని అడిగాడు. యజ్ఞం చేయించమని అడిగితే, నేను ఇంద్రుడు యజ్ఞానికి పిలిచాడు, ఇంద్రుడు యజ్ఞం చేయించాలి, ఆ తర్వాత వచ్చి నీకు యజ్ఞం చేయిస్తాను అని అంటే, అయ్యా మీరు రాజపురోహితులు, ఇంద్రుడు యజ్ఞానికి వెళ్తున్నారు, ఎప్పటికి వస్తారో ఏమిటో అంటే, ఎప్పటికైనా అంతే, మరి ఇంద్రుడు అంతవాడు అడిగితే కాదని ఎట్లా అంటాను, ఆయనకు మాట ఇచ్చాను, వెళ్తున్నాను, నేను వచ్చిన తర్వాత చేయిస్తాలే అన్నాడు. అనేటప్పటికీ ఈయన కొన్నాళ్ళు చూశాడు. ఆ ఇంద్రుడు యాగం ఇప్పట్లో అయ్యేట్టు కనపడలేదు. కనపడకపోతే అప్పుడు గౌతమ మహర్షిని పిలిపించి ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞం అయిపోయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత వశిష్ఠుడు వచ్చాడు. ఈయన యజ్ఞం చేయించుకున్నాడు అని తెలిసింది. ఆయన దగ్గరికి వచ్చి, నేను కుల పురోహితుడిని, ఇంటి పురోహితుడిని అయితే నాకు చెప్పకుండా నువ్వు ఇంకోళ్ళ చేత చేయిస్తావా, నువ్వు చేస్తావు, నువ్వు మరణింతువుగాక అని శపించాడు. శపిస్తే ఆయన అన్నాడు, మహర్షి నేను చేసింది తప్పు కాదు, కానీ మీరు నన్ను నిష్కారణంగా శపించారు, మీరును మరణింతురుగాక అన్నాడు. ఇద్దరి శాపాలు ఫలించినాయి, ఇద్దరు మరణించారు. నిమి యజ్ఞం చేసి ఉన్నాడు. యజ్ఞం వల్ల దేవతలు సంతోషించున్నారు. దేవతలు అడిగారు ఆయన్ను. ఎప్పుడైతే మరణించాడు, జీవుడు పైకి లేచాడు. ఆ జీవుణ్ణి దేవతలు అడిగారు,
నిన్ను మళ్ళీ బతికించమంటావా? నువ్వు చేసిన యజ్ఞం వల్ల మేము సంతోషించాము అన్నారు. అంటే నాకు బతకాలని, మళ్ళీ మానవ శరీరంతో ఉండాలని లేదు, నేను ఈ ప్రపంచం మొత్తాన్ని చూస్తూ ఉండాలని కోరికగా ఉంది. దానికి మార్గం ఏమిటి అంటే మార్గం ఉన్నది అన్నారు. అతడి కోరిక ప్రకారం సర్వజీవుల యొక్క కనురెప్పలలో నిమి ఉంటాడు. నిమి అని అంటే రెప్పపాటు, నిమి అంటే రాజు పేరు, నిమిషము అంటే రెప్పపాటు. ప్రతివాడు రెప్ప వాలుస్తూ ఎత్తుతూ ఉంటాడు, అక్కడే నిమి ఉంటాడు. దానికి నిమిషము అన్న పేరు వచ్చింది. దేవతలకి రెప్పపాటు లేదు, వాళ్ళు ఆమెనే చూస్తూ ఉంటారు, వాళ్ళ కళ్ళు మూసుకోవు, అందుకని వాళ్ళను అనిమిషులు అన్నారు, రెప్పపాటు లేని వాళ్ళు. అంచేత మానవులలో నిమి ఉంటాడు. నిమికి సంతృప్తి కలిగింది, నిమి కథ అయిపోయింది. వశిష్ఠుడికి శరీరం లేదు, శరీరం లేకపోతే సంతానం కనటం ఎట్లా, ప్రజలను వృద్ధిపరచటం ఎట్లా? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదేమిటి ఇట్లా వచ్చావు, నీ శరీరం ఏమైంది, ఈ సూక్ష్మ శరీరంతో వచ్చావు అన్నాడు. బ్రహ్మ జరిగింది చెప్పాడు. నాకు మళ్ళీ శరీరాన్ని ప్రసాదించండి అన్నాడు. అంటే సరే అయితే ఈసారి ఒక పని చెయ్యి, నీవు వరుణుడికి కుమారుడుగా పుట్టు అన్నాడు. అంటే పుడితే నన్ను మీరు ప్రజాపతిని చేశారు, నేను మరిచిపోతానేమో, పుడితే మరపు వస్తుంది కదా అంటే మరపు రాదు, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. దేవలోకంలో త్రివిష్టపం, భూమి మీద టిబెట్ త్రివిష్టపం ఉన్నది. ఆ త్రివిష్టపంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు. దివ్యలోకాలలో ఉండేవాళ్లే ఇక్కడ కూడా భూమి మీద ఉన్నారు. భూమిని, సృష్టిని పెంపొందించమన్నారు కనుక అక్కడి వాళ్ళు ఇక్కడికి దిగొస్తూ ఇక్కడ ఉంటూ ఉండేవాళ్ళు. అంటే మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, యముడు, అగ్ని వీళ్ళందరూ దేవతలు. ఒకరోజు వరుణుడికి దేవవేశ్య అయినటువంటి ఊర్వశి మీద కోరిక కలిగింది. కోరిక కలిగి ఒక రాత్రి నా ఇంటికి రా అని అడిగాడు. సరే వస్తాను అన్నది. వస్తున్నది, అలంకరించుకొని వస్తున్నది. వస్తుంటే మిత్రుడు చూశాడు. మిత్రుడు దేవతే. చూసి ఊర్వశిని చాలా అందంగా ఉన్నావు, నా కోరిక తీర్చు అన్నాడు. నన్ను వరుణుడు బుక్ చేసుకున్నాడు, వాళ్ళ నైట్కు వాళ్ళ రాత్రికి ఆయన దగ్గరికి వెళ్తున్నానంటే ఏం పర్వాలేదు, అప్సరసలకు దోషమే ఉన్నది అన్నాడు. సరేలే అన్నది. మిత్రుడితో క్రీడించింది. మిత్రుడు తన తేజస్సును ఇచ్చాడు. ఆ తేజస్సును ఆమె ఒక కుంభంలో పెట్టింది, ఒక కొండలో పెట్టింది. అక్కడి నుంచి వరుణుడి దగ్గరికి వెళ్ళింది. వరుణుడు అట్లనే క్రీడించాడు. ఆయన తేజస్సు అదే కుంభంలో పెట్టింది. అంటే ఒకే కుంభంలో ఇద్దరి తేజస్సులు కలిసిపోయినాయి. ఆ ఇద్దరి తేజస్సులు కలిసిపోయినా వరుణుడి తేజస్సులో నుంచేమో వశిష్ఠుడు పుట్టాడు, మిత్రుడి తేజస్సులో నుంచేమో అగస్త్యుడు పుట్టాడు. ఇద్దరిని మైత్రావరుణులు అన్నారు. ఇద్దరి పేర్లు కలిసి ఉంటాయి, ఇద్దరికి సంతానం కింద లెక్క అన్నమాట. అగస్త్యుడు, వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు తపస్సంపన్నుడు, బ్రహ్మర్షి. ఆయన మరి ఈ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే కర్దమ ప్రజాపతి కూతురు అరుంధతి ఉన్నది. అరుంధతి బాగుంటుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని సలహా ఇచ్చారు. కర్దమ ప్రజాపతి ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుడు అంతవాడు వచ్చాడు. ఆయన మర్యాదలు చేశాడు. మర్యాదలు చేస్తే ఆయనకు చెప్పారు అరుంధతిని వశిష్ఠుడికి ఇవ్వండి అని. ఆయన అన్నాడు, నేను అరుంధతిని పెళ్లి చేసుకోవాలని నాకు ఇష్టమే, కానీ నాకు భార్య కావాలంటే దానికి ఆమెకు తగినటువంటి శక్తి ఉండాలి అన్నాడు. నేను పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఆమె కనుక ఉత్తీర్ణురాలైతే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చెయ్యండి అన్నారు. అంటే అంత పక్కన నది ఉంటే అంత ఇసుక మూటది, ఇసుక తీసుకొచ్చి గొడ్డలో కట్టి ఇసుకతో అన్నం వండి పెట్టు అన్నాడు. అరుంధతి ఆ ఇసుకను బియ్యంగా మార్చి అన్నంగా వండి పెట్టింది. సంతోషించాడు, పెళ్లి చేసుకున్నాడు. సంతానం కలుగుతున్నారు. ఒకరోజు నాకు పని ఉన్నది, నేను వస్తాను, వచ్చిందాకా నా కమండలం పట్టుకో నువ్వు అన్నాడు. అరుంధతి కమండలం పట్టుకొని నిల్చున్నది. ఆయన బయటకు వెళ్తూ ఇటు తిరిగి చూసి నేను వచ్చిందాకా ఎట్లే ఉండు అన్నాడు. వెళ్ళాడు. ఎన్నాళ్ళకు రాడు? నెలైంది, 2 నెలలైంది, సంవత్సరం అయింది, 3 ఏళ్ళు అయింది. ఆమె అట్లే కమండలం పట్టుకొని నిల్చున్నది.
3 ఏళ్ళ పైన ఇట్లా కమండలం పట్టుకొని నిల్చుండేసరికి తోటి మహర్షులు, ఆశ్రమ వాళ్ళు, అందరూ దేవతలు చూసి అయ్యో ఇదేమిటి ఇట్లా అయింది, ఆమె మహనీయురాలు, ఏం కదలదు మెదలదు, భర్త చెప్పాడు పట్టుకొని నిల్చున్నది అంతే. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఇది ఏమిటయ్యా ఇట్లా చేశావు అని అంటే, ఏదో పరీక్ష చేద్దామని చేశానులే అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి కమండలం తీసుకున్నాడు. అంటే వశిష్ఠుడు ఎంత తపస్సంపన్నుడో ఆమె కూడా అంత శక్తి కలిగినటువంటిది అరుంధతి అని అంటే, సామాన్యురాలు అయినటువంటి వ్యక్తి ఆవిడ. ఆవిడకు సంతానం కలిగారు వశిష్ఠుని వల్ల. శక్తి మొదలైనటువంటి వాళ్ళు 9 కుమారులు పుట్టారు. 9 సంతానం వశిష్ఠుడికి. అరుంధతి మహాపతివ్రత. ఒకరోజు సప్తర్షులు యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞాలు చేస్తుంటే అగ్నిదేవుడు ఆహుతులు తీసుకుంటున్నాడు. ఆహుతులు తీసుకోవడంలో ఒక పద్ధతి ఉన్నది. యజ్ఞం చేస్తే అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి ఆ స్వాహ అని మంత్రం చదివితే తప్ప ఆయన ఆహుతి తీసుకోడు. ఇంద్రుడికి ఆహుతి ఇవ్వాలి. ఇంద్రాయ స్వాహ, చంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ. స్వాహ అంటే కానీ అగ్ని రాడు, తీసుకోడు. తన భార్య అంటే అంత ఇష్టం. యజ్ఞాలు చేసేటప్పుడు ఏమిటి అని అంటే ఆచారం, భార్యాభర్త కలిసి యజ్ఞం చేస్తారు. తపస్సు వేరు, యజ్ఞం వేరు. తపస్సు చేసేవాడు ఒక్కడు కూర్చుంటాడు, ఆహార విహారాదులు విసర్జిస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, పంచాగ్ని మధ్యంలో నిల్చుంటాడు, గొంతులో సన్నీళ్లలో నిల్చుంటాడు, సూర్యుడి వైపు చూస్తుంటాడు. కొంతమంది కూర్చుండే బదులు నిల్చుంటారు, నిల్చోని కాళ్ళ మీద నిల్చుంటారు, కొంతమంది ఒంటికాలి మీద నిల్చుంటారు, మరి కొంతమంది ఏంటైతే బొటన వేలు మీద నిల్చుంటారు. తపస్సులో తపించటం. స్వామి నీ కోసం ఇంత కష్టపడుతున్నాను రా. ఈ కష్టం చూడలేక అయ్యో వీడు మన కోసం ఇంత శ్రమ పడుతున్నాడే అని దేవతలు దిగొస్తారు. ఇంకా తీవ్ర ఆచారపరులు, వీళ్ళు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు తపస్సు చేసేవాళ్ళు. తర్వాతి కాలాలలో అంత శక్తి లేదు, కానీ తొందరగా రావాలి. తొందరగా రావటం కోసం ఏమిటి, వాళ్ళు ఒంటికాలి మీద నిల్చోవటం, ఉపవాసాలు ఉండటం అవేం కాదు. నేను నా గొంతు కోసుకుంటా, వస్తావా రావా. శరీరాన్ని సూదులతో గుచ్చుకుండేవాళ్ళు, కత్తులతో పొడుచుకుండేవాళ్ళు, నాలిక కోసుకుండేవాళ్ళు, నాలికను గుచ్చుకుండేవాళ్ళు, కొరడాలతో కొట్టుకుండేవాళ్ళు. ఇవన్నీ కూడా చేసినట్టుగా ప్రాచీన కాలపు సాధన మార్గాలలో తీవ్ర సాధకులైనటువంటి వ్యక్తులు ఇటువంటివన్నీ చేసేవాళ్ళు. కొరడాలతో కొట్టుకుండేవాళ్ళు, కత్తులతో పొడుచుకుండేవాళ్ళు. వీళ్ళని చూడలేక దేవత దిగొచ్చేది. ఇట్లా ఉంటే యజ్ఞం అయితే భార్యను పక్కన కూర్చోబెట్టుకోవాలి. భార్య లేకుండా యజ్ఞం చేయడానికి వీల్లేదు. తపస్సు చేయొచ్చు. రాముడు కూడా యజ్ఞం చేయాలనుకున్నాడు. సీతాదేవిని అడవికి పంపించాడు. ఎవరో సీతాదేవి పతివ్రత కాదు అని అన్నారని మనకు రామాయణంలో కథ తెలిసిందే, ప్రసిద్ధమైన కథ. సీతను అడవికి పంపించాడు. కానీ యజ్ఞాలు చేయాల్సి వచ్చింది. యజ్ఞం చేయాలంటే ఏది, భార్య ఏమో అడవికి పోయింది. అప్పుడు మరి వశిష్ఠుడిని సలహా అడిగాడు. ఏం చేయమంటావు అని అంటేను, సువర్ణ సీతను పెట్టు అన్నాడు. బంగారంతో సీతాదేవిని బొమ్మ చేయించి పెట్టి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసేవాళ్ళు. యజ్ఞం జరిగేది. ఈ ప్రతి యజ్ఞం జరిగినప్పుడల్లా ఒక సువర్ణ సీత. ఈ సువర్ణ సీతలు చాలామంది అయినారు. వీళ్ళందరూ ఏమైనారు, ప్రాణప్రతిష్ఠ చేస్తే అక్కడికి మరి వచ్చినట్టేగా జీవుడు. వాళ్ళందరూ కూడా గోపికలుగా పుట్టి ద్వాపర యుగంలో కృష్ణుడికి ప్రియురాండ్రైనట్టుగా, ఇది సువర్ణ సీతలందరూ కూడాను కృష్ణుడికి ప్రియురాండ్రైన గోపికలుగా జన్మించి మారిపోయి జన్మించినట్టుగా మనకు భాగవతం గర్గ సంహిత చెబుతుంది. ఇలా యజ్ఞంలో ఉండాలి, భార్య ఉంటుంది పక్కన. అంటే ఆ భార్య, సప్తర్షుల భార్యలను చూసి అగ్నిదేవుడికి మోహం కలిగిందిట. పాపం చాలా బాధపడుతున్నాడు. ఆయన భార్యతో పోవాలి, ఈయన భార్యతో పోవాలి. అగ్ని సర్వశక్తి సంపన్నుడు, అందరికీ యజ్ఞ ఫలితాలు ఇచ్చేవాడు, అంతటి వాడికి కూడా ఈ కోరిక కలిగింది. కోరిక కలిగి బాధపడుతుంటే స్వాహాదేవి చూసింది భార్య. అయ్యో నా భర్త ఇట్లా బాధపడుతున్నాడు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ఈ సప్తర్షుల యొక్క భార్యల రూపాలను ధరించి ఆయన సంతోషపెడదాము అని అనుకున్నది. అనుకొని 6 ఋషుల యొక్క భార్యల రూపాలు ధరించింది. అగ్నిదేవుడేం లేదు, వాళ్లే నన్ను మోహించి వచ్చారని అనుకుంటున్నాడు. తన భార్య ఈ రూపం ధరించిందని ఆయనకు తెలియదు. సంతోషించాడు. 7 ఒక అరుంధతి రూపాన్ని ఆమె ధరించలేకపోయిందిట.
అరుంధతి యొక్క పాతివ్రత్య శక్తి అంతటిది. అందువల్ల అటువంటి అరుంధతి భార్యగా వశిష్ఠుడు బ్రహ్మర్షి అయి ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మర్షి అయి ప్రకాశిస్తూ ఉంటే ఈయనకు కొడుకులు పుట్టారు. 9 కొడుకులు ఉన్నారు, శక్తి మొదలైనటువంటి వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. ఒకరోజు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు, వేటలో అలిసిపోయి వచ్చాడు. వశిష్ఠుని యొక్క ధేనువు, నందిని ధేనువు ఆయనకు వశిష్ఠుడు విశ్వామిత్రుడు సైన్యాలన్నింటికి ఆతిథ్యం ఇచ్చింది, వస్తువులను సృష్టించింది. పంచపక్షి పర్వాణాలతో అందరూ హాయిగా భోంచేశారు. నాకు ఆ ధేనువు నిమ్మన్నాడు, నీకు కావాలంటే 1000 ఆవులు ఇస్తానన్నాడు. ఇవ్వలేదు వశిష్ఠుడు, ఇవ్వను, అది ఇచ్చేది కాదు అన్నాడు. విశ్వామిత్రుడి కోపం వచ్చింది, బలవంతంగా లాక్కెళ్తూ ఉంటే ఆ నందిని ధేనువు వాళ్ళని విదిలించుకొని వచ్చి, మహర్షి నన్ను వీళ్ళకి ఇచ్చారా మీరు? నేను ఇవ్వలేదు, నేను ఏం చేస్తాను అంటే, మీరేం చేయాలండి, మీరు మహానుభావులు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మీ దాకా అక్కర్లేదు, నేను చూసుకుంటానండి వీళ్ళ సంగతి అనేది. ఆమెలో నుండి మహాసైన్యములు పుట్టి విశ్వామిత్రుడి సైన్యం మొత్తాన్ని కూడా చంపేసినాయి. సరే, తర్వాత విశ్వామిత్రుడు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం, నా క్షత్రియ బలం ఎందుకు పనికి రాకుండా పోయింది బ్రహ్మ తేజస్సు ముందు, వశిష్ఠుడిని జయించాలి అని తపస్సు చేశాడు. తపస్సు కథ కొంత ఇదివరకే చెప్పుకున్నాం మనం. సిద్ధాశ్రమంలో తపస్సు చేసి బ్రహ్మర్షి అయినాడు విశ్వామిత్రుడు. మధ్యలో వచ్చినటువంటి మేనక, రంభ, ఈ కథలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ బ్రహ్మర్షి కాకముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. వశిష్ఠుడు ఒకసారి, ఆయన సౌదాసుడు అని ఒక రాజు ఉన్నాడు, ఆయనకు పౌష్యుడని కూడా పేరు. ఆ సౌదాసుడు పితృకార్యం చేస్తూ వశిష్ఠుడిని పిలిచాడు, అయ్యా మా ఇంట్లో ఆబ్దికం ఉన్నది, పెద్దలకు ఆబ్దికం పెడుతున్నాను, మీరు దయచేయండి అన్నాడు. వస్తానన్నాడు. ఈ సౌదాసుడు అంటే ద్వేషం ఒక రాక్షసుడికి ఉన్నది. ఆ రాక్షసుడి యొక్క అన్నను ఈ మహారాజు చంపాడు. వాడు దుర్మార్గాలు చేస్తూ ప్రజలను పీడిస్తుంటే చంపేశాడు. తన అన్నను చంపాడు ఈ రాజు. ఆ రాజును తానేమీ చేయలేడు, ఆయన పరాక్రమవంతుడు కనుక ఎట్టకైనా సరే ఈ రాజును నాశనం చేయాలి అని అనుకున్నాడు ఆ రాక్షసుడు. అనుకొని రాజుగారి వంటశాలలో వంటవాడిగా చేరాడు నెమ్మదిగా. రాజుగారు పిలిచాడు, వశిష్ఠ మహర్షి వస్తున్నారు, ఇప్పుడు జాగ్రత్తగా వంటలు చెయ్యి అన్నాడు. అట్లాగేనండి అన్నాడు. మామూలుగా ఆ రోజుల్లో ఏమిటనంటే, పూర్వయుగాలలో బ్రాహ్మణులు కూడా మాంసాహారం తీసుకునేవాళ్ళు. తపశ్శక్తి వల్ల, దానివల్ల పుట్టే రజో గుణం, తమో గుణం వాళ్ళని ఏం చేయగలిగేది కాదు. ఇప్పుడు మాంసం మామూలుగా వండుతారు, పెడతారు, దానికి ఏమీ లేదు. కానీ వాడు ఏం చేశాడనంటే, ఈ రాసుకి ఏదో దెబ్బతీయాలని చెప్పి శ్మశానానికి వెళ్ళి ఓ శవాన్ని కోసి ఆ మాంసం తీసుకొచ్చి నరమాంసం వండి పెట్టాడు. అయ్యా అంత వంట రెడీగా ఉంది. వశిష్ఠుడిని కూర్చోబెట్టారు. రాజుగారు మాంస వడ్డిచ్చాడు. వడ్డిస్తే వశిష్ఠుడు దివ్యశక్తి, దివ్య దృష్టి గలవాడు చూశాడు. ఏమయ్యా మహారాజా, నన్ను భోజనానికి పిలిచి నరమాంసం పెడతావా? ఎంత అహంకారం నీకు! నీవు రాక్షసుడు వగుదువుగాక, నరమాంసాశనుడు వగుదువుగాక, నరమాంసం తినేటువంటి రాక్షసుడు వగుదువుగాక అన్నాడు. అనేటప్పటికీ పౌష్యుడు చూసి, మహర్షి ఇది ఎట్లా జరిగిందో నాకు తెలియటం లేదు, నేను తెలిసి తప్పు చేయలేదు, నేను ఎందుకు చేస్తాను? మీలాంటి మహానుభావులు ఇంటికి విడిచెట్ట చేస్తానా? నేను తెలుసుకోకుండా నువ్వు నన్ను శపించావు కనుక నేను కూడా నిన్ను శపిస్తాను అని నీళ్లు తీసుకున్నాడు. నీళ్ళు తీసుకునేసరికి ఆయన భార్య వచ్చింది, దమయంతి అని చెప్పి వచ్చి, మహారాజా వశిష్ఠుడు మన గురువు గారు, వారు ఏదన్నా తొందరపాట్లో ఉన్నా మళ్ళీ మీరు అలా శపించకూడదు, గురువుల మీదికి ధిక్కారం చేయకూడదు, వద్దు ఆపండి అన్నది. ఆపండి అంటే, మరి చేతిలో నీళ్లు ఉన్నాయి, వాటికి మంత్రశక్తి వచ్చేసింది, ఏం చేసేదన్నాడు. మరి ఏం చేసినా సరే గురువు గారిని శపించొద్దు అన్నది. తన కాళ్ళ మీద పోసుకున్నాడు. కాళ్ళు నల్లగా కాలి నల్లగా అయిపోయినాయి. అందుకని ఆయన కల్మాషపాదుడు అని అన్నారు. ఆ కథ పౌష్యుడు కథ. తర్వాత ఆయన రాజర్షి అయినాడు, అది వేరే కథ. ఈ వశిష్ఠుడు శాపం వల్ల ఈ పౌష్యుడు రాక్షసుడైనాడు. రాక్షస గుణం వచ్చింది. ముందు రాక్షస గుణం వచ్చి మనుషులను తింటున్నాడు.
మహారాజు ఎవరిని ఎప్పుడు తింటాడో తెలియదు. ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఆకలైంది. అక్కడ ఒక ఆశ్చర్యం ఉన్నది. ఓ భార్య భర్త పెద్ద ఆయన ఒక మహర్షి, ఆ మహర్షి భార్య ఉన్నది. ఆకలైంది. ఆ మహర్షిని తిన్నాడు. తింటే ఆమె కోపం వచ్చింది. బుద్ధి జ్ఞానం లేకుండా దంపతులుగా ఉన్న మాలో ఉన్న మమ్మల్ని ఇట్లా కాదని నువ్వు తిన్నావు, నీవు రాక్షసుడవు, వికృతాకారుడవై రాక్షసుడవగుదువుగా కానీ చెప్పించింది. అంతకుముందు ఆకారం మామూలుగానే ఉండేది, గుణం మాత్రం మనుషులను తినటం ఉండేది. ఇప్పుడు ఆకారం కూడా వచ్చేసింది.